హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఉసిరికాయ మిరపకాయ రెండు కాంబినేషన్ తోటి పచ్చి ఆవని చూపించబోతున్నాను. చాలా పుల్లగా ఘాటుగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇది పచ్చి ఆవ. ఇక్కడ నేను 250 గ్రామ్ ఉసిరికాయలను అయితే తీసుకున్నాను. ఫ్రెష్గా ముందే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే డైరెక్ట్ ఉసిరికాయలని వాటర్లో ఉడకబెట్టను, ఆయిల్లో వేయించాను. స్టీమ్కి అయితే ఉడికిస్తాను. ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో సగం వరకు వాటర్ పోసేసి ఇలా జాలిగుల్లలో ఉన్న ఉసిరికాయలు దానిపైన పట్టేసి మూత పెట్టేసి జస్ట్ మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 15 మినిట్స్లో మనకైతే ఆవిరికి స్టీమ్కి అయితే మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అవి పక్కన పెట్టేసి చల్లారబెట్టుకోవాలి. 250 గ్రామ్ ఉసిరికాయలు తీసుకున్నాం కదా, అలాగే 250 గ్రామ్ మిరపకాయలు కూడా తీసుకోవాలి. మరీ సన్నవి కాకుండా ఇలా కొంచెం మందంగా ఉన్న మిరపకాయలు తీసుకొని ఫ్రెష్గా కడిగేసి వాటర్ మొత్తం తడిపోయిన తర్వాత ఇలా పొడుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఈ పచ్చిమిర్చిని అందులో వేసేసి ఒక స్పూన్ వరకు 2 స్పూన్ల వరకు పసుపునైతే వేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు అయితే మనం ఆయిల్లో వేయించాలి. అంతే, ఎక్కువగా వేయించద్దు. మరీ మిరపకాయ మెత్తగా ఉంటే టేస్ట్ రాదు, మనకు క్రిస్పీగా కరకరలాడుతూనే రావాలి తినేటప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రెండు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిరపకాయలలో ఈ ఉసిరికాయలు అయితే వేసేయాలి. అలాగే డైరెక్ట్గా కాయ వేసేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మెత్తగా అయిపోయాయి. మనం కలపడం వల్ల అవి ముక్కలుగా వక్కలుగా అయితే అయిపోతాయి. ఇలా ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చి ఆవని ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మిక్సీ జార్లోకి నేను చూపించబోతున్న గ్లాస్ అయితే ఈ పావు కిలో మిరపకాయలకి పావు కిలో ఉసిరికాయలకి అయితే సరిపోతుంది. ఈ గ్లాస్ తోటి పచ్చి ఆవాలు ఒక గ్లాసు, అలాగే కొంచెం పెద్ద సగం నువ్వులు. ఆవాలు ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది కదా ఆవ. అలాగే ఇక్కడ ఒక రసం చూపించాను కదా, అది పచ్చి చింతకాయ 250 గ్రామ్ పచ్చి చింతకాయని వాటర్ పోసి ఉడకబెట్టి గింజన్ నారలు లేకుండా రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అనేది యూజ్ చేయకుండా ఆ చింతకాయ రసం అయిపోయేంత వరకు పోసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మరి దొడ్డుగా ఉండకుండా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆవాలు క్వాంటిటీ ఎక్కువగా చూపించాను, నువ్వులు కొంచెం పెద్ద సగం ఎందుకు చూపించానంటే నువ్వులు కూడా అంతే ఈక్వల్గా వేసుకున్నాం అనుకో కమ్మగా వస్తుంది ఆవాలు ఎక్కువగా వేసుకుంటే కొంచెం ఘాటుగా వస్తుంది. ఇలా పచ్చి చింతకాయ రసం మొత్తం అయిపోయేంత వరకు మెత్తగా పేస్ట్ అయితే పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉసిరికాయ మిరపకాయ ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం కదా, ఏ గ్లాస్ తోటి అయితే మీకు ఆవాలు నువ్వులు చూపించానో అదే గ్లాస్ తోటి ఫుల్గా ఒక గ్లాసు సాల్ట్ అయితే తీసేసుకొని ఫస్ట్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ ఇంకొంచెం పడితే అనిపిస్తే ఇంకొక 2 స్పూన్లు సాల్ట్ వేసేసి కలిపేసుకున్న తర్వాత మనం పట్టుకున్న పచ్చి ఆవాల నువ్వుల పేస్ట్ని అయితే ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉసిరికాయ మిరపకాయ పచ్చి ఆవనైతే రెడీ. చాలా బాగుంటుంది. ఈ ఉసిరికాయలు వట్టిగానే తినేయచ్చు, అందులో నానిపోతాయి. ఈ మిరపకాయలు కూడా అసలు కారం ఏమి రావు, వేడి వేడి అన్నంలో తిన్నా కూడా అలాగే తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఈ మనకు 3 months వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ ఆవనైతే చాలా బాగుంటుంది, ఘాటుగా పుల్లగా వేడి వేడి అన్నంలోకి. ఒకసారి తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.